మన తోట మొత్తం ఒక ట్రిప్ వేద్దాం. మన కెమెరా అయితే సర్వీస్ సెంటర్లో ఉండిపోయింది కోతి దెబ్బకి. ఇది పెద్దగా ఉంది, ఇది కూడా కనిపించలేదు. చేతి కరుతుంది కదా, కరిస్తే పాజినా కరిస్తే ఇంకా అయిపోయినట్టే పని. అంత పోద్దంట, ఫెయిల్ అయిపోద్దంట. చాలా రోజులైంది తోటలో ఇట్లా వాక్ చేస్తూ వెళ్ళటం, భలే అనిపిస్తుంది. పైనాపిల్ ట్రీస్, ఇదేమో మామిడి చెట్టు. మామిడికాయ మా డాడీ అయితే ముందు నడుస్తున్నాడు. చూడండి, ఇప్పటివరకు మీరు ముళ్ళుని ఎదురు చూసారు కదా, ఇక్కడ మనకి ముళ్ళు లేని బ్యాంబో చూపిస్తాను. ఇప్పుడు అవే కొడుతున్నాం, మాకు సేఫ్ అనమాట. అండ్ అవి కొద్ది లైట్ వెయిట్ ఉంటాయి ఆ బ్యాంబో. సో పడవ చేస్తాం కాబట్టి తేలడానికి కొద్ది యూజ్ ఉంటుంది. సో ఇవి కొడతాం. ఈత ముళ్ళు అయితే గట్టి గుచ్చుకుంటున్నాయి, దోమలు అయితే లేవు. కానీ అబ్బా గుచ్చుకుంటున్నాయి. నేను కాదు, పెద్ద ముళ్ళు గుచ్చితే ఇబ్బంది. వచ్చేసినాం. ఈ ఎదురు మా డాడీ కొడుతున్నా చూడండి, నేను కూడా కొడతా. కాకపోతే కెమెరా హ్యాండిల్ చేస్తున్నా కదా, కాసేపు రెస్ట్ అనమాట, అంతే. జస్ట్ మొత్తం అది ఎదురు బ్యాంబు. అసలు ముళ్ళు ఉండవు చూడండి దానికి, చూపిస్తారు. దాన్ని ముళ్ళే చూసారు అసలు మొత్తం ఎలా ఉందో ఎదురు. డాడీ ఎదురుకర కొడుతున్నాడు మా ప్రాజెక్ట్ కోసం. చిన్నప్పుడు నేను కూడా కొడుతుండే. ఇరికింది. ఎస్, కొట్టు అంతే. చాలా సింపుల్ మెథడ్. కత్తి పటపట కొట్టేస్తే ఇలా వచ్చేస్తుంది. తర్వాత దాని గుంపులు ఉంటాయి కదా రెమ్మలవి, అవి కట్ చేస్తారు అన్నమాట చుట్టూ. ఇట్లా కట్ చేసుకోవడం. డాడీ అయితే మొత్తం కొడుతున్నాడు. చూసారు, ఇవన్నీ కర్రలు కొట్టడం ఎంత కష్టమో. ఈ గుంపులన్నీ మళ్ళీ చెక్కాలి. చెక్కేసి ఇవి చిన్న చీలికలుగా చీరాలన్నమాట. అది చాలా కష్టం, మేమైతే చేయొచ్చు, కాకపోతే ఎగ్జాక్ట్లీ రావు. సో డాడీ లాగుతున్నాడు కర్రలను. రెండు కూడా కొట్టిస్తాం, 3 కర్రలు సరిపోతాయి మాకు. సో కర్రలు కొడుతున్నాం. ఎదురులో ఏంటంటే చాలా మంది బయట వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. సో అనవసరం పోతున్నాయి. ఇక్కడ చూసారు కదా, చాలా మంది కొట్టేసుకుని వెళ్ళిపోతున్నారు తోటలో. వాళ్ళ కోసం మేము పండించినట్టు అయిపోతుంది. సో అందుకని మేము మరింకెందుకు, మా అవసరానికి ఇంకా కొట్టిపడేస్తున్నాం అంతా. ఎంత పొడుగున్నాయి చూడండి. డాడీ అయితే ఇప్పుడు లాగుతున్నాడు కర్రని. నాకేస్తే అది క్లియర్ చేయాలి. యాక్చువల్ ఆ వర్క్ నేనే చేద్దాం అనుకున్నా, కెమెరా హ్యాండిల్ చేసిన పర్సన్స్ రాలే, ఎవరు లేరు. అక్కడ వేసేసి మొత్తం రొమ్మలు కొట్టేస్తారు. సో ఇది ఒక పెద్ద కర్ర తీసాం, ఇక్కడ 2 చిన్న కర్రలు, ఇంకా స్పేర్కి ఇంకో కర్ర తీసుకెళ్తాం అనమాట. చూడలే, నేను దూరంగా ఉన్నా. కర్రలు అయితే కొట్టేసినాం అన్నీ. చూడండి, ఇటు 4 అటు 4 అవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళి డొంకల నుంచి ఎట్లా వెళ్ళాలి. మళ్ళీ నాన్న బయటికి ఆపికి వెళ్ళిపోయాడు. మనం డ్రోను అండ్ ఫోన్ ఎక్విప్మెంట్ ఉంది. సో మనకి అలా వెళ్ళలేమన్నమాట. ఎందుకంటే ఆయన తగులుకున్నాయి డొంకలు. ఎట్లా పోయేది, నేను ఇప్పుడు తొక్కి పడేయడం మా కాపు చేసుకున్నాయి. గాజు మొక్కలు ఈరుకుంటున్నాయి బాగా, స్కిన్కి ఈరేసుకుంటున్నాయి. బాగా ఈ చెట్టు కిందకి పడిపోయింది. అబ్బా, ఒకప్పుడు చాలా బాగుండేది, దీనిపైన ఉయ్యలు ఊగుతుండే మంచిగా. చూడండి, ఇక్కడ పొలాలన్నీ మా నాన్న ఎలుగా వేసేస్తున్నారు, మిగతావి కర్రలు కొట్టినవి. సో కర్రలు అయితే ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం. కర్రలు కొట్టేసినాం, నాటి పట్టుకున్నాడు, ఇంక తీసుకెళ్ళిపోవడం. ఇవన్నీ స్టార్ట్ చేసేసి యమహా నేను పైన ఎక్కించుకొని మా ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతాం అనమాట. సో గైస్, కర్రలు అయితే మాకు అవసరం తగ్గట్టు అయితే కొట్టేసాం. ఇప్పుడు ఏంటంటే అవి తీసుకెళ్ళి మేము నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ తయారు చేసుకోవడమే. నెక్స్ట్ వీడియోలో వాటితో ఏం చేస్తాను అన్నది మీకు చూపిస్తాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్.
అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? సో మనకి మొత్తం ఏదైనా నేచర్ కంటెంట్ వస్తుంది మన ఛానల్లో. ఐ మీన్ బయటికి వెళ్ళే ట్రిప్స్ కానీ, మంచి మంచి హిల్స్ కానీ, ఇట్లా గార్డెన్ యాక్టివిటీస్ కానీ ఇట్లాంటివి వస్తాయి అనమాట. ఏదైనా నేచర్ రిలేటెడ్ ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్పెషల్లీ ఫర్ నేచర్ లవర్స్. మన ఛానల్ని సోషల్ మీడియా గ్రూప్స్లో కొద్దిగా మీరు ప్రమోట్ చేయండి. ఐ మీన్ షేర్ చేయండి. లింక్ని షేర్ చేస్తే నాకు ఇంకా కొద్దిగా రీచ్ వస్తుంది. స్టార్టింగ్ కదా, రీచ్ లేదు, కొద్దిగా కష్టం అవుతుంది. సో నాకు హెల్ప్ చేయండి. ఎవరైనా మన పైన కొద్దిగా అభిమానం ఉంటే హెల్ప్ చేయండి. టుడే అయితే ఈ వ్లాగ్ని ముగించేస్తున్నాం. స్టే ట్యూన్. బాయ్. సైనింగ్ ఆఫ్ సంతోష్. టేక్ కేర్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి.